తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరో నియోజకవర్గం మంచిర్యాల నియోజక ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటైపోతా ఉన్నారు? ఇది మంచిర్యాల నియోజకవర్గం కూడా మంచి సింగరేణికి సంబంధించినటువంటి బెల్ట్, అక్కడ చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉంటారు. మంచిర్యాల జిల్లా కూడా అయింది. సో అక్కడ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా, లేదా బీజేపీ వైపు ఉంటారా? స్థానిక సంస్థల్లో ఎవరికి ఓటు అయిపోతా ఉన్నారు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలకు మనం ఇచ్చినటువంటి మొదటి ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉంది అంటే ఉంది అనే వాళ్ళ సంఖ్య 38% పైచిలుగా ఉంటే లేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 47% పైచిలుగా ఉంది. ఇప్పుడు చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య కూడా 14% పైగా ఉంది. సో ఇది మారితే ఇది లేదా మారచ్చు. సో ఇది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలనకు సంబంధించినటువంటి మంచిర్యాల ప్రజల అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే ఉన్నామనే వాళ్ళ సంఖ్య 41% ఉంది, లేదు అనే వాళ్ళ సంఖ్య 58% ఉంది. సో ఇక్కడ ఉన్నామనే వాళ్ళ సంఖ్య మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు మంచిర్యాల నియోజకవర్గంలో కనపడతా ఉంది. మంచిర్యాల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీనియర్ శాసనసభ్యుడు ఆయన, అంతకుముందు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల ఇది అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు మంచిర్యాల ప్రజలను అడిగితే 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య సమానంగా ఉంది, 26.47% అయితే 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 35% పైగా ఉంటే 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 11% పైగా ఉంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చు అంటే మంచిర్యాల ప్రజలు కూడా లేదు అనుకోలేము, రేవంత్ సర్కార్ బెటర్ ఏం లేదు, అలాగే ఉంది. కేసీఆర్ సర్కార్ కంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఏం లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 67% పైచిలకు ఉంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 32% మాత్రమే ఉంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ కీలకమైనటువంటి క్వశ్చన్. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మంచిర్యాల ప్రజలను అడిగాము. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 32.35%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, కొంచెం 35.30%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఆయన కాన్స్టిట్యున్సీలో అవైలబిలిటీ అనేది పాయింట్ కావచ్చు, అనారోగ్య పరిస్థితి కూడా కొంత ఉంది అనేది అక్కడ ప్రజల అభిప్రాయంగా కనపడింది మనకు. ఓవరాల్గా అయితే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రజలు తీర్పు ఇది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఏముండే బాబు, గవర్నమెంట్ లాసులు ఉన్నదంట, అది డబ్బులే లేవు కదా, డబ్బులు లేనప్పుడు అడక తినే ప్రభుత్వం ఇది కదా. అయితే అవతలోడు అప్పు చేసిండు, కుప్పు చేసిండు, నడిపించిండు, యువతలోడు నడిపించడానికి పైసలు ఏమంటాడు, కథమే అయిపోయింది కదా. ఇప్పుడు అవతలేమో బయట పడ్డది, ఇది బయట పడేది ఉన్నది. ఇదో ఒకటిండా బాబు, అడక తినే కాడ నుంచి వచ్చింది, ఇవాళ పైసలు ఆగనిస్తలేవు, కొత్త పార్టీ పెడితే ఇంకోటి పెడుతుంది, అయ్యే పెట్టిండు కొడుకు పెడతా అంటే ఆ దమ్మన వేరు, ఈ దమ్మన వేరు, వాని అనుభవం వేరు, దీని అనుభవం వేరు. ఇవాళ పథకాలు అంతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యం రేషన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలల కంటే ఎక్కువ అయిపోయింది. ఇట్లా పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏది మంచిగా అనిపిస్తుంది? బాగుంది, ఇదే బాగుంది, కరెక్ట్. నీకు ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? కేసీఆర్ ఉండగా మంచిగా ఉంటుంది. ఇలా పనులు ఏమైనా చేస్తున్నా, కొత్తగా పనులు, రేషన్ కార్డులు అవన్నీ ఏమైనా వస్తున్నాయా? రేషన్ కార్డు చేస్తాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు, ఇందిరమ్మ ఇల్లు వస్తారా? ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లుంటారు? మీ పని, మీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్యే మంచిగా ఉంటాడు, మంచిగా డెవలప్ అయింది. కానీ కూలీలకు మాత్రం తాగుబోతలు చేసిండు, కళ్ళు చేసి మాకు సాయంత్రం ఏంటంటే మా చేసిన కూలి పైసలన్నీ
తాగడానికి కొడతాను. ఎవరు కేసీఆర్ చేసినారు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసింది అది, కేసీఆర్ తయారు చేసిందా లేకుంటే రేవంత్ రెడ్డి తయారు చేసిందా? మనం అందుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఫ్రీ మాకైతే ఏం పథకాలు అంతలేదు, మాకైతే కూలీయే దొరుకుతలేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని నుంచి మా ప్రేమ్ సాగర్ రావు అయితే చాలా మందికి మేరే చేసుకుంటూ పోతుండు. దివాకర్ రావు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాలే. ఇప్పుడు ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ గృహ పథకం అని ఇళ్లకు మాత్రం ప్రేమ్ సాగర్ రావు సప్లై చేసుకుంటూ అదొక పేరు మాత్రం సంపాదించుకున్నాడు. మళ్ళీ కూడా ప్రేమ్ సాగర్ రావే గెలుస్తాడని నాకైతే నమ్మకం ఉంది. సర్పంచులు లేరు కదా, సర్పంచులు లేరు, ఏం లేరు. ఎట్లా ఉంది ఊళ్ళల్లో, ఎట్లా ఉంది సర్పంచులు? ఇంతకు ముందు సర్పంచులు ఉండే గానీ ఇప్పుడు సర్పంచులు కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయట కదా. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవే నడుస్తున్నాయి కదా. ఎట్లా ఉంది మన మంచిర్యాల, ఎట్లా ఉంది డెవలప్మెంట్, ఎట్లా అయింది? మొత్తం మీద చూసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇన్ టైంలో రైతు బంధు కానీ యూరియా బస్తాలు కానీ ఇబ్బందికరంగా ఉన్నది. టైంకి రావట్లేదు. రైతు బంధు కూడా టైంకి ఇవ్వట్లేదు. ఇస్తాన్న పెన్షన్లు కూడా వృద్ధులకు వికలాంగులకు ఇవ్వట్లేదు. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక 50% మాత్రమే బాగుంది. అంటే కేసీఆర్ కంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. లోకల్లో తిరగాలి కదా, లోకల్లో తిరగాలి, అందరితోని ఉండాలి. ఒక్క ఏరియా కూడా ఇప్పటి వరకు వచ్చిన దాఖలు అయితే లేదు. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల అడ్మినిస్ట్రేషన్ గురించి, ప్రజల గురించి కరెక్ట్ నాలెడ్జ్ ఉన్నది కేసీఆర్ ఒక్కరే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీరు సంతృప్తిగా ఉన్నారా? ఫ్రీ బస్ మహిళలకు అనేది అయితే లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ కూడా మంచిర్యాలలో కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 38% పైచిలకు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేస్తుంది, సక్సెస్ అయింది అని మీరు భావిస్తున్నారా అంటే కాలేదు. 6 గ్యారంటీల అమలు అనేది 61% పైచిలుగా ఉంటే చేస్తారనే నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య, అంటే ఇంకా కూడా చేస్తారనే నమ్మకం ఉంది, చేసిర్రు అవును అయ్యింది అనే వాళ్ళకంటే కూడా చేస్తారనే నమ్మకం ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. క్వశ్చన్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే జరిగింది అనే వాళ్ళ సంఖ్య 19%, జరగలేదు అనే వాళ్ళ సంఖ్య 45.16%, చెప్పలేం ఇది కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 35.48%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని అడిగితే ఇది రిజల్ట్. ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0, అండ్ ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 9%. సో ఇది కవిత కొత్త పార్టీకి సంబంధించి మంచిర్యాల ప్రజల అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారని మన మంచిర్యాల జిల్లా ప్రజలను, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలను అడిగినప్పుడు అక్కడి ప్రజలు చెప్పిన అభిప్రాయం ఇది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పినటువంటి ప్రజల సంఖ్య 38% అయితే బీఆర్ఎస్ ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 20%, ఇండిపెండెంట్ అభ్యర్థులను లేదా అభ్యర్థులను చూసి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 35% అయితే బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం 5.88%. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచిర్యాల సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరు పట్ల మిక్స్డ్ ఒపీనియన్తో ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంటే అక్కడ పార్టీ పనిచేస్తుంది, బలంగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే మనం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు, శాంపుల్ సేకరిస్తున్నప్పుడు, అక్కడ ప్రజలందరితో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అవైలబిలిటీ కొంచెం ఇష్యూ ఉంది, ఆయన అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడుతున్నారు, తిరగలేకపోతున్నారు అనేది కొంత ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ కొంత అన్హ్యాపీగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, మంత్రి పదవి రాలేదు. సో దానికి సంబంధించినటువంటి కొంత అసంతృప్తి కూడా అక్కడ ఉంది అనేది అయితే మనకు మంచిర్యాల నియోజకవర్గంలో కనపడింది.